ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలు. పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తుంటే ఎందుకురా బాబు పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది అని కొంతమంది బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారా లేదా అని ఇంకో రకమైన టెన్షన్స్. వృద్ధాప్యం ఒకవైపు, డబ్బు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఉన్న డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించేసి పెద్ద వయసులో వాళ్ళ దగ్గర చేరిన తర్వాత పిల్లల మీద ఆధారపడుతుంటే భార్యలు ఒప్పుకోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అవునా? అలాంటిదే బోరుబండ హైదరాబాదులో సత్యవాణి, మురళీ వాసు అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. అయితే వాళ్ళు చక్కగా ఒక ఇద్దరు పిల్లలు, 3 ఏళ్ల పాప, 5 ఏళ్ల బాబు ఇద్దరు ఉన్నారు చక్కగా. అయితే వాళ్ళ మ్యారేజ్ డే వస్తే భార్య అడిగిందిట, బయటికి వెళ్దామా అని అడిగిందిట. భర్త చెప్పాట, నాన్నకి డయాలసిస్ ఉంది కదా, ఇవాళ డయాలసిస్ చేయించాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అందుకని చెప్పి ఇవాళ కుదరదు అని చెప్పారట. చెప్పి తండ్రిని తీసుకుని ఆయన హాస్పిటల్కి వెళ్ళారు డయాలసిస్ చేయించడానికి, తండ్రికి డయాలసిస్ అని. అమ్మ, ఆడవాళ్ళకి చెప్పేది నేను ఒకటే, మీరు వస్తూనే అమ్మల్ని నాన్నల్ని అందరినీ వదిలేయాలంటే మాత్రం కుదరదు. అలాగని మిమ్మల్ని అశ్రద్ధ చేసినా కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు క్షమించకూడదు. భార్య నిన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి అరే జాగ్రత్తగా ఉండాలిరా, మన పిల్లని ఇబ్బంది పెట్టద్దని పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ పేషెంట్లుగా ఉన్న తల్లిదండ్రుల్ని చూపించుకోవాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుందా ఉండదా? అదే తన తండ్రి ప్లేస్లో ఉంటే తను మ్యారేజ్ డే కోసం వెళ్తుందా, లేదా తండ్రిని డయాలసిస్కు తీసుకెళ్తుందా? అదే ప్లేస్లో అమ్మాయి తండ్రి ఉంటాడు, ఆ రోజే డయాలసిస్ చేయాలి, తండ్రిని డయాలసిస్కు తీసుకెళ్తుందా, లేకపోతే మ్యారేజ్ డేలు చేసుకుని బయటకు షికార్కి వెళ్ళి హోటల్లో భోజనం చేసి తను తిరిగి వస్తుందా? చెప్పండి. కానీ తనేం చేసింది, పట్టుబట్టింది, ఇవాళ ఏమైనా సరే మనం బయటకు వెళ్ళాల్సిందే అని. నాన్నది వాళ్ళ డయాలసిస్ ఉంది, నాన్న పరిస్థితి బాగోలేదు అని చెప్పాడు ఈయన మురళీవాసు. కానీ వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ తల్లి ఏం చేసింది తెలుసా, ఇద్దరు పిల్లల గొంతులు పిసికేసింది. అంతేకాకుండా తను ఊరేసుకుంది. దాంట్లో పాప పరిస్థితి, 3 ఏళ్ల పాప పరిస్థితి కొంచెం కండిషన్ బాగుంది. ఇప్పుడైతే హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో, బాబు మాత్రం స్పాట్లోనే చనిపోవడం జరిగింది. తను ఏం చేసింది, ఇద్దరు బిడ్డల గొంతు పిసికేసి తను ఊరేసుకుంది. తండ్రిని ఏదో ముగ్గురిని ఏదో సాధించాలని. బుద్ధి జ్ఞానం కనుక బతికుంటే నేను ఖచ్చితంగా వెళ్ళి అడగొచ్చేదని. నీకు దేవుడు బుద్ధి జ్ఞానం అనేది పెడితే ఇలా మాత్రం చెయ్యో, ఇదే ప్లేస్లో నీ తండ్రి ఉంటే డయాలసిస్ చేయిస్తావా, మొగుడితో ఊరేగుతావా అని అడిగేదాన్ని నేనైతే. అరే పెళ్ళవ్వంగానే మొగుడు కానీ, అత్త కానీ, మామ కానీ, ఆడపడుచులు కానీ, మరుదులు కానీ ఎవ్వడు ఉండకూడదు కొంపలో. వీడు రాగానే బయటికి వెళ్ళిపోవాలి. ఇంక అందరూ వాళ్ళకి ఏ రోగాలు రాకూడదు, డయాలసిస్లు జరగకూడదు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టకూడదు, వాళ్ళని చూడకూడదు, వాళ్ళ ఫోన్లు మాట్లాడకూడదు. ఇన్ని రకాల మాటల బయట నుంచి వచ్చిన ఆడపిల్లలు వచ్చినట్టుగా నోరు మూసి కూర్చోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న చెప్పి పంపిస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందండి. ఇద్దరు పిల్లల్ని చంపేసుకుంటుందా అంటే, బయటికి తీసుకెళ్ళకపోతే పిల్లల్ని చంపేస్తావా నువ్వు? అదే ప్లేస్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఉంటే నువ్వు మ్యారేజ్ డే చేసుకోవడానికి రోడ్లు ఎక్కుతావా, లేకపోతే తల్లిదండ్రులను హాస్పిటల్కి తీసుకెళ్తావా? అదే అర్థం చేసుకోవాలి కదా. కనీసం అమ్మాయి ఎప్పుడన్నా ఫోన్లు చేసి మీ ఇంట్లో ఆడపిల్లలు కనుకమ్మ ఇలా నా మొగుడు నన్ను లెక్క చేయకుండా వాళ్ళ అమ్మా నాన్నని లెక్క చేస్తున్నాడు అని మీకు ఏమైనా చాడీలుగా చెబితే మీరు ఖచ్చితంగా చెప్పండి. ఆ ప్లేస్లో నేనుంటే, నాన్న కానీ నీ దగ్గర ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఆ టైంలో నువ్వు ఎలా ఉంటావో నీ మొగుడు ఎలా ఉంటున్నాడు. ఇవాళ ఒక్కరు వస్తేనే అయిపోద్దమ్మా. నాన్నని చూడు, నాన్న నాతో ఎలా ఉంటున్నారు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో నీకంత కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది కదా. నువ్వెందుకు ఓర్చుకోలేవు, నువ్వెందుకని బాగుండవు? ఇదే డయాలసిస్ నీ నాన్నకు కానీ నాకు కానీ జరుగుతుంది, నువ్వు మ్యారేజ్ డే చేసుకుంటావా, మాతో పాటు హాస్పిటల్కి వస్తావా అని అడగరా? ఏమీ చెప్పకుండా పిల్లల్నండి హాస్టల్ నుంచి తెస్తారు, ఆఫీసులకు పంపిస్తారు, అక్కడి నుంచి కళ్యాణ మండపాలను తెచ్చేస్తారు. మెహందీ ఫంక్షన్లు, హల్దీలు, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్లు పెట్టినట్టుగా ప్రతిదీ ప్యాకింగ్ భోజనాలు ఆర్డర్లు పెట్టి పిల్లల్ని పెంచుకొస్తున్నారు ఆడపిల్లల్ని. ఇంకా అంతే, మగపిల్లడు ఏంటి వదులుతారు వాళ్ళని, ఒక ర్యాకెట్నో ఒక మిషైల్నో వదిలినట్టు, ఒక మానవబాబును వదిలినట్టు వదులుతున్నారు. నాకు ఇంత కోపం రావడానికి ఆడపిల్లల విషయంలో పిల్లల్ని చంపేస్తున్నారండి అనవసరంగా. ఏది వచ్చినా సరే ముందు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు. ఏమవుతుంది, సాయంత్రం వస్తాడు మొగుడు, డయాలసిస్ అయిన తర్వాత వస్తాడు, ఏమవుతుంది, ఎవరి తల్లిదండ్రులకు ఒంట్లో బాగుండకపోతే వాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. తండ్రి బతుకుతాడా, డయాలసిస్ అప్పుడు ఆయన పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందో అని వాళ్ళకి తెలుస్తుంది.
నోర్లు కట్టేసుకుని అవి కట్టేసుకుని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి కొడుకు ఈ రోజు నీ చేతుల్లో పెట్టేసి ఆ పాడిని వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అంటే నానే వాళ్ళ డయాలసిస్ వద్దు, మా మ్యారేజ్ డే మేమిద్దరం బయటికి వెళ్ళి తిరిగి రావాలి నాన్న అని చెప్పమంటారా? మీకు అది ఆనందం కదా? సర్దుకోమని రాక్షసులైన అత్తమామతో సర్దుకోమని నేను ఎవరిని చెప్పను, వాళ్ళతో కలిసి ఉండమని కూడా చెప్పను నేను. కానీ తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా నీకున్నా లేకపోయినా కోడలుగా కొడుకుంటుంది. కొడుకు చేసుకుంటున్నప్పుడు మూసుకుని కూర్చోవాల్సిన బాధ్యత ఆడపిల్లలకు ఉంది. అది కూడా చేయనివ్వకపోతే ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని చెప్పండి? అంతేకాకుండా పిల్లల్ని చంపేసే హక్కు ఎవరిచ్చారు? ఎవరిని కించపరచాలని ఎవరిని బాధ పెట్టాలని నేను మాట్లాడట్లేదు, అర్థమైందా? ఇలాంటి పద్ధతులు మాత్రం మానుకుంటే బాగుంటుంది. ఎంత బాధాకరమైన విషయాలు అంటే ఇట్లాంటివన్నీ చూస్తుంటే, ఒక మ్యారేజ్ డే కోసం పసిపిల్లలను చంపేసుకుంటారా? వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి చంపేసుకుంటారా? మొన్న కూడా చూసాం మనం, భర్త పుట్టినరోజు రోజే పిల్లలిద్దరిని చంపేసి ఆవిడ కూడా ట్రైన్ కింద పడిపోయింది. అంటే పగ సాధించడం ఎక్కడికక్కడ వాళ్ళకి వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలని.